ఎంతటి సంచలన విజయం అందుకుందో ఆ సినిమా సీక్వెల్ అనగానే అంతకు మించిన అంచనాలు 2.0 సినిమాకు ఏర్పడ్డాయి. 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 2.0 మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో హైలైట్ గా చెప్పుకోవాల్సిన అంశాల గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీన్ లో గ్రాఫిక్స్ అద్భుతంగా కుదిరాయి. ఎందుకు ఇది 3D లో చూడాలో సినిమా చూశాక అర్థమవుతుంది. 3D ఎఫెక్ట్స్ బాగా అనిపిస్తోంది. ఇక సినిమాలో పక్షిరాజుగా అక్షయ్ కుమార్ నటన, ఆయన చేసిన విధ్వంసం అంత ఇంత కాదు. సినిమాలో రజనీకి సరి సమానమైన పాత్రతో అక్షయ్ అదరగొట్టాడు. పక్షిరాజుగా కొన్ని పోస్టర్స్ లో అద్భుతంగా ఉన్నారు అక్షయ్ కుమార్. పక్షిరాజు ప్రజల మీద కక్ష గట్టి చేస్తున్న విధ్వంసం టైంలో చిట్టి వచ్చి ప్రజలను కాపాడి పక్షిరాజును ఓడించే సీన్ బాగుంటుంది. ఒక్కసారిగా మనం చూస్తుంది ఇండియన్ సినిమానా అన్నది మర్చిపోయేలా చేశాడు శంకర్. ఇంటర్వెల్ కి ముందు చిట్టికి పక్షిరాజుకి మధ్య జరిగే ఫైట్ సీన్ సినిమా హెడ్లైట్ సీన్స్ లో ఒకటి. అక్షయ్ కుమార్ రివీల్ అయ్యే సీన్ సినిమాలో ఇది కీలక సన్నివేశంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. పక్షిరాజు తన గతం చెప్పడం, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షుల వినాశనం ఎలా జరుగుతోంది అని చెప్పడం బాగుంటుంది. సెల్ ఫోన్స్ వల్ల నష్టాలను కూడా వివరించాడు శంకర్. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా బాగున్నాయి. పక్షిరాజు వసీకర్ లో దూరడం, కొద్దిసేపు వసీకర్ గా కొద్దిసేపు పక్షిరాజుగా రజనీ చేసిన నటన బాగుంటుంది. రజనీ ఫ్యాన్స్ కు ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాను మరో 2-3 సార్లు చూసేందుకు అన్నట్టుగా ఉంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.